అనంతపురం సభలో వైసీపీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమరావతికి జగన్ పేరుతో మావిగన్ పెడతామంటున్నారు. అయితే పులివెందులకు అవినాష్ పేరుతో అవి గొడ్డలి అని పెట్టాలి అంటూ ఎద్దేవా చేశారు. జగన్ పేరులో గన్ ఉంది, అవినాష్ పేరులో వినాశనం ఉంది. వైసీపీ ఆలోచన అంతా నరకాలి, చంపాలి, నాశనం చేయాలనే దానిపైనే ఉంది. నిర్మించాలి, కట్టాలి అనే ఆలోచనే జగన్కు లేదు అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేశారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి రాజధానికి ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఇప్పుడు అమరావతి వద్దని మావిగన్ పెడతామంటున్నారు. మావిగన్ అంత గొప్ప ఐడియా అయితే 5 ఏళ్లు ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు. అమరావతికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, పార్లమెంట్లో కూడా మద్దతు ఇచ్చామని షర్మిల స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం కేంద్ర బాధ్యత. విభజన హామీలు నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ సాయం కావాలన్నా చేస్తామని అన్నారు. తనను కూటమికి దత్తపుత్రిక అంటున్న వారిపై కూడా షర్మిల ఘాటుగా స్పందించారు. జగన్ మాత్రమే బీజేపీకి దత్తపుత్రుడు, మోదీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు అని అన్ని బిల్లులకు మద్దతిచ్చారు. బీజేపీతో బహిరంగంగా పొత్తు పెట్టుకునే ధైర్యం జగన్కు లేదు అని ఆరోపించారు షర్మిల. ఇక బొత్స సత్యనారాయణపై కూడా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండు సభలో విజయమ్మను అవమానించారు, ఆమెను కంటతడి పెట్టించారు. విజయమ్మను బాధ పెట్టినందుకు బొత్స బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు షర్మిల.